ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి వరదలు ముంచెత్తుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే సినీ సెలబ్రిటీలు తమ వంతు విరాళాలు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం ప్రకటించిన ఆయన తెలంగాణ సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేస్తానన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన ఈ సాయంపై ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు. ముఖ్యంగా వరద బాధితులు సహాయార్థం ఆయన చేస్తున్న ఈ విరాళం అత్యంత అద్భుతం. ఇది ప్రజలకు ఎప్పటికీ గుర్తుంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. ఇకపోతే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వయసును సైతం లెక్క చేయకుండా జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అందరూ ప్రశంసిస్తున్న విషయం మనకందరికీ తెలుసు.